హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రెండ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో కిట్టి పార్టీ అనమాట. సో లాస్ట్ టైం నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా. సో ఆ కిట్టి వచ్చేసి నా పాత కిట్టి అనమాట. సో వేరే ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి న్యూ ఫ్రెండ్స్ అనమాట. సో న్యూ ఫ్రెండ్స్ అంటే అందరూ తెలిసిన వాళ్ళే, కాకపోతే ఏంటంటే మేము కొత్త కిట్టి స్టార్ట్ చేసామన్నమాట. సో వీళ్ళు వచ్చేసి అందరు తెలిసిన వాళ్ళే, బట్ ఏంటంటే కొత్త కొత్త మెంబర్స్. దీంట్లో పాత కిట్టి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5-6 మెంబర్స్ పాత వాళ్ళమే, మిగతా వాళ్ళందరూ వచ్చేసి కొత్త వాళ్ళు అనమాట. సో అందరం ఒక దగ్గర కూర్చొని కొంచెం జాబ్ చేసే వాళ్ళకి, నార్మల్గా వర్కింగ్ ఉమెన్స్కి సండే సండే అలా హాఫ్ ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి. బట్ ఇంట్లో హౌస్ వైఫ్స్కి మాత్రమే ఏ హాలిడే ఉండదు కదా. సో అప్పుడప్పుడు ఇలా కలిసి జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఎంజాయ్ అంటే ఏదో పెద్ద ఎంజాయ్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ ఫుడ్ ఫుడ్ కుక్ చేసుకొని తినడము, చిన్న చిన్న గేమ్స్ అలా అలా ఉంటుంది అంతే. సో చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే నార్మల్గా రిలాక్సేషన్ కోసము, ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అలా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మన మైండ్కి కూడా రిలాక్సేషన్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి కూడా కొత్తగా ఉంటుంది కదా అనేసి మేము ఇలా పెట్టుకున్నాం అనమాట. సో ఎవ్రీ మంత్ ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నాము, అందరం ఫుడ్ తింటున్నాం అనమాట. సో మా ఇంట్లోనే కాబట్టి సో నేనే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మా ఇంట్లోనే అనమాట. సో ఎవరింట్లో అయితే కిట్టి పార్టీ ఉంటుందో వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అరేంజ్మెంట్స్ అనమాట. సో ఎవ్రీ మంత్ ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కరి ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రాగానే కాసేపు మాట్లాడుకొని అందరి నేమ్స్ ఒక చిట్టీస్ రాస్తామన్నమాట. సో చిట్టీలు రాసిన తర్వాత ఇప్పుడు హోస్ట్ నేను కాబట్టి సో నేను చిట్టీలు తీస్తే ఎవరి నేమ్ అయితే వస్తుందో ఆ నేమ్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మంత్ అనమాట. సో నేనైతే ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాను అనమాట. సో చాలా బాగుంది ఫుడ్ కూడా. సో ఫుడ్ అరేంజ్మెంట్స్ అయినా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనమే చూసుకోవాలన్నమాట. సో గేమ్స్ కూడా అన్నీ ఎవరైతే హోస్ట్ చేశారో వాళ్ళు మాత్రమే గేమ్స్ అన్నీ చూసి వాళ్ళే పెట్టాలన్నమాట. సో అందరూ కూడా ఇప్పుడైతే ఫుడ్ తింటున్నారు. సో తర్వాత వచ్చేసి గేమ్స్ ఉంటాయి. గేమ్స్ తర్వాత ఏంటంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. సో చూడండి. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఆడడానికి బయటకు వచ్చామన్నమాట. సో 3 గేమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ గేమ్లో ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ అయిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడకూడదు అనమాట. సో అలాగే నెక్స్ట్ గేమ్లో విన్ అయిన వాళ్ళు థర్డ్ గేమ్ ఉండదు అనమాట. సో టోటల్గా 6 మెంబర్స్ విన్నర్స్ ఉంటారు.
సో అన్నీ కూడా ఏంటంటే హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే గేమ్స్ చూసి పెట్టడం జరుగుతుందనమాట. సో ఫస్ట్ గేమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ బయటకొచ్చామనమాట. సో అన్ని గేమ్స్ నేను వీడియో లెంగ్తీ అయితదని అన్ని గేమ్స్ షూట్ చేయలేదండి. సో కొన్ని గేమ్స్ అంటే నార్మల్‌గా ఫస్ట్ ఏదైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ పెట్టామన్నమాట. సో ఇక్కడొచ్చేసి గేమ్స్ ఆడడము, గేమ్స్ ఎలా ఆడాలనేసి నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అనమాట. సో ఫస్టే అన్నీ మాట్లాడుకున్న తర్వాత గేమ్ ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు గేమ్స్ అన్నీ ఎలా ఆడడం అనేది వాళ్ళు చూపిస్తారనమాట. సో మేము ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, సో ఏ టైప్ వీడియోస్ కావాలనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.